సచిన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఎస్ఎల్బిసి టన్నెల్ వరల్డ్ లాంగెస్ట్ కెన్నెల్ అండి. 44 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అసలు ఈ ఎస్ఎల్బిసి కెన్నెల్ ఎందుకండి ప్రతిసారి అంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వటానికి ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురయ్యాయి, మళ్ళీ ఎదురైన తర్వాత ఇన్ని ఇబ్బందులు, అంటే దీని స్టోరీ ఏంటి సార్? ఇది ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్లక్ష్యానికి గురి చేయబడేటువంటి ప్రాజెక్ట్ ఇది. నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాదు, సక్సెస్ కాదు. కాబట్టి టన్నెల్ ద్వారానే నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి ఈ టన్నెల్ దవ్వుతున్నారు. దీని మీద అనేక చర్చలు జరిగిన తర్వాత, అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత, ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ చేసుకున్న తర్వాత టన్నెల్ దోవాలని నిర్ణయించారు. అది ఇప్పుడు 42.9 కిలోమీటర్ల టన్నెల్లో దరిదాపు 75% పూర్తయింది. ఇవాళ ఇది జరగటం అనేది అందులో ఇరుక్కుపోయినటువంటి కార్మికులు, ఇంజనీర్ల దురదృష్టమే కాదు, దక్షిణ తెలంగాణ ప్రజలది, నల్లగొండ జిల్లా ప్రజల దురదృష్టం కూడా. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఇది నెట్టుకుంటూ వస్తుంది. అయినా ఇప్పటికీ ఇంకా అది పూర్తి చేద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక టెక్నికల్ మిస్టేక్, అంటే అది టెక్నికల్ కాదు, న్యాచురల్ మిస్టేక్ ఇవాళ ఇటువంటి కొలాప్స్కు దారితీసింది. ఇందువలన గతంలో పనులు ఆపేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ని కానీ, లేదా ఇప్పుడు కొత్తగా దూతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ విమర్శించడం కరెక్ట్ కాదు. ఇందులో మానవ తప్పిదం లేదు, రాజకీయ తప్పిదం లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలని విమర్శలు చేస్తుంటారు. కానీ ఇందులో రాజకీయ తప్పిదం లేదు, టెక్నికల్ తప్పిదం లేదు. ఇది ఒక న్యాచురల్ కెలామిటీ లాంటిది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ దీన్ని మొత్తం ఇన్స్పెక్షన్ చేసినాకనే దీన్ని తవ్వచ్చు అని రాటిఫై చేసినాకనే తవ్వకం ప్రారంభించారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో విమర్శలు చేసుకోవచ్చు. ఏమని, మీరు నిర్లక్ష్యంగా చేయటం వల్లనే కూలిందని ప్రతిపక్ష పార్టీలు అనొచ్చు, లేదు అసలు మీరు ప్రాజెక్టు ఆపటం వల్లనే నీరు ఇంకి రెడీగా ఉన్నది, కూలటానికి కూలిందని ఇంకొకళ్ళు అనొచ్చు. ఈ విమర్శలు వేస్ట్. కాబట్టి ఒకటే, ఇవాళ ఏ మేరకు వాళ్ళ నుంచి సేవ్ చేయగలమనేటువంటిదే మనం ఇవాళ చర్చించాల్సినటువంటి అంశం. అయితే మోడర్న్ ఎక్విప్మెంట్ ఈ దేశంలో ఏ డిపార్ట్మెంట్ల ఇవాళ ఎక్స్పర్ట్స్ ఉర్రో, తర్వాత ఏ డిపార్ట్మెంట్కు దీనిలో ఇటువంటి దాటి నుంచి బయటపడేసేటువంటి ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళందరూ ఇవాళ వచ్చారు, అక్కడికి స్థలానికి వచ్చారు. సింగరేణిలో తవ్వకం చేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర నేవీ బృందం కానీ, లేదా ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చేటువంటి బృందాలు కానీ, లేక గతంలో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో 17 రోజుల తర్వాత 43 మంది బయటపడ్డారు. వాళ్ళని బయట వేసినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, ఇట్లా అనేక మంది సంస్థలు, వ్యక్తులు ఇవాళ అక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే నిరాశ ఏమిటంటే, ఏవైనా కూలిపోతే అని ఒక డౌటు, లేదా ఇంకొకటి అయితే ఉండొచ్చు అనుకున్నాం. కానీ బురద నీరు అనేవరకల్లా అందరికి ఒక నిరాశ. అంటే నీటు బురద రెండు కూలుకపోతే బతకడం కష్టం అనేటువంటి ఒక నిరాశలో ఇవాళ ఉన్నారు. అయినా మనం ఇవాళ బతకరని, లేదా నిరాశ, లేదా ఇంకా సాధ్యం కాదని, ఉండే నమ్మకం లేదని, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. కానీ మన ఆబ్జెక్టివ్ మాత్రం ఏమిటంటే బతికించాలి అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళ పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఇంకా ఎవరైనా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటే కూడా బహుశా రేపెళ్ళండి రావచ్చు. ఇప్పుడైతే ప్రాథమికంగా తవ్వుతున్నారు. ఇప్పటికే లాస్ట్ న్యూస్ ఏమిటంటే 100 మీటర్ల వరకు దగ్గరికి వెళ్ళారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి ఆ మేరకు మిగతా అది క్లియర్ చేయగలుగుతామా లేదనేటువంటిది ఇవాళ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కానీ, కార్మికులు కానీ సెర్చ్ చేస్తున్నారు. మనం ఇవాళ సత్యం గారు ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాము అంటే, ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఒక టెర్మినల్ కట్టేటప్పుడు అంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని ముందుగానే అంచనా వేయలేకపోవటం అన్నది అంటే దురదృష్టకరమనే అనుకోవాలా, లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమనే అనుకోవాలా, అంటే సాంకేతిక లోపం అనుకోవాలా, ఏమనుకోవాలి సార్? కాదండి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ దాన్ని టెస్ట్ చేశారు. ఎక్స్పర్ట్స్ చూసి నేషనల్ లెవెల్ టీం వచ్చి తవ్వచ్చు,
ఏం దీని గురించి ఆపాల్సిన పని లేదని రాటిఫై చేసిన తరగానే తవ్వకం మొదలు పెట్టారు. కాబట్టి ఇవాళ ఎవరికో కావాలని ఇప్పుడు ప్రభుత్వం తవ్వి కీర్తి సంపాదించాలని ప్రభుత్వానికి ఉంటది. తర్వాత గతంలో తవ్వాం ఇప్పుడు కూడా తవ్వాలని ప్రతిపక్షాలకు కూడా ఉంటది. వాళ్ళు కూడా తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ ఎంతో అంత కృషి చేస్తేనే అయింది. కాబట్టి అందరికీ నల్గొండ జిల్లా ప్రజలు బాగుపడాలి. నల్గొండ జిల్లా వెస్ట్ ప్రాంతం అంతా కరువుతోటి అల్లాడుతుంది. కాబట్టి ఇది పూర్తి కావాలి. పూర్తి అయితే దరిదాపు జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు కోరిక ఉంది. అందుకని అనుకోని సంఘటనని మనం దాంట్లో పెద్దగా వెతకాల్సినటువంటి అవసరం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. అంటే పర్యవేక్షణ లోపం కూడా లేదంటారా? పర్యవేక్షణ లోపం అంటే పని చేస్తుంటే జరుగుతుంటే పర్యవేక్షించలేరు. జరగకుండా ఉండేటువంటి ఏర్పాట్లు ముందే అటువంటిది ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి అంచనా వేయటంలో అంచనా వేశారు. కానీ ఆ అంచనా సైంటిఫిక్ గా వేశారా లేదా అనేది అది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్, పొలిటికల్ ఒపీనియన్ కాదు.